ప్రతి ఒక్కరు నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి నోరు తెరిచి పరిశుద్ధునికి స్తోత్రం 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 స్తోత్రం. మీకు మీరుగానే ఇదిగో 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 ప్రభుని కొనియాడి స్తుతించి ఆయనకు ఇదిగో ఈ స్తుతి అర్పణ అర్పించే బాధ్యత ఈ లోకంలో ఎవరికి లేక నీకు అనుగ్రహించిన దేవునికి ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుని స్తుతించాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకు మీరుగానే కొద్ది నిమిషాలు దేవా నీకు చేసిన మేలులకై వేలాది స్తోత్రాలు అంటూ ప్రతి ఒక్కరు నోరు తెరచి యేసు 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 రాజా అంటూ ప్రతి ఒక్కరు నోరు తెరచి తండ్రి నీ మేలులకై నీ కృపకై తండ్రి నీకు స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు నోరు తెరచి మీకు మీరుగానే కొద్ది నిమిషాలు దేవాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నావు తండ్రి, ఎంతగానో కాచి కాపాడుతున్నావయ్యా. ఆరోగ్యం ఇచ్చావు, క్షేమాన్ని ఇచ్చావు, కాపుదలను ఇచ్చావు. దినదినము నా తండ్రి నీ యొక్క కృపను పొందుకునే భాగ్యత ఆయుష్ను మాకు అనుగ్రహిస్తున్నావయ్యా. ఉదయకాల సమయమందు ఆయన మనల్ని చూసే దేవుడు, ఆయన మనల్ని రక్షి కాపాడే దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మనల్ని పరిపాలించే రాజు. ఆయన కృపతే ఆయన నిత్యం కాచువాడా. అందరం రెండోసారి కలిసి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. రెండోసారి గంభీరంగా పరిశోధించి తెలుసుకున్నావు,
చూచువడా నిత్యం కాచువడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుగా లేచిండుగా కూర్చుండుగా లేచిండుగా బాగుగా ఎరిగి ఉన్నావు నన్ను బాగుగా ఎరిగి ఉన్నారు బాగుగా ఎరిగి ఉన్నారు నన్ను బాగుగా ఎరిగి ఉన్నారు మమ్మల్ని బాగుగా ఎరిగిన దేవుడు నాయన నిజమే ఈ లోకంలో తల్లిదండ్రులున్నా బంధువులున్నా రక్త సంబంధులున్నా ఎంతమంది ఈ లోకంలో ఎలాంటి వారు ఏ రీతిగా ఉన్నా నా తండ్రి నీ అంత బాగుగా ఎరిగి ఉన్న వారు లేరు నాయన లేరు ప్రభు నీకు స్తోత్రాలు మా హృదయాలలో ఏం దాగి ఉందో మా హృదయాల్లో మేము ఎలా ఉన్నావు అయ్యా నా తండ్రి మా ఎదురుగా ఉన్న వ్యక్తులకు తెలియకపోవచ్చు కానీ మీ కన్నులకు మరుగైనది లేదు నాయన మేము కూర్చుంటుట మేము లేచుట మేము నడుచుట మేము పండుకొనిట అయ్యా నీ సన్నిధానంలో నా తండ్రి సంఘములో సమాజంలో లోకంలో ఏ రీతిగా ఉండుట సమస్తమును ఎరిగిన నాదుడవు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీ యందు ఏదిను దాచబడదు నాయన నీకు స్తోత్రాలు రహస్యమైన దేది కూడా దాచబడదని చెప్పబడావే తండ్రి నీకు స్తోత్రములు నాయన నీ నిండు అయ్యా నీ నుండి ఏ మాత్రమును ఏ దోషమును దాచి పెట్టబడి మేము తప్పించుకోలేము నాయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రం నీ బిడ్డలమైన నీ ప్రజలమైన మమ్మలను మీరు ప్రేమించి ఆదరించి రక్షించి ఇదిగో తండ్రి నీ రక్షణను నీ కృపను మా పట్ల అనుదినము జరిగిస్తూ చూపిస్తూ నెరవేరుస్తూ నడిపిస్తున్న రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటా ఈ సమయమందు ప్రభువా నీకు వందనాలు నీ సన్నిధానంలో ఈ విధముగా ఇదిగో తండ్రి సమాజముగా కూడి నేను స్తుతించి ఆరాధించి గణపరచుటకు మా జీవితాలలో మా అందరి బ్రతుకుల్లో మీరు చేసిన ప్రతి మేలును ఇదిగో మా నోరార మా మనసార పలికి నేను స్తుతించి ఇదిగో తండ్రి నీ ఇష్టమును నెరవేర్చుటకు ఇదిగో నీ సన్నిధానములో మమ్మల్ని అందరినీ సమకూర్చుకున్నందుకై నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా అందరి జీవితాల్లో నీ సన్నిధానంలో మనందరి జీవితంలో జరిగిస్తున్న ప్రతి మేలులను బట్టి నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా నీ ఉపకారమును బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాము తండ్రి తప్పిస్తున్న ప్రతి కీడు నుండి ప్రమాదము నుండి ప్రతి రోగము నుండి ప్రతి వ్యాధి నుండి ప్రతి వేదన శోధ నుండి ప్రతి సమస్య నుండి విడుదల చేస్తూ మమ్మల్ని ఆదరించి కాచి కాపాడుతున్నావు నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చగలము ప్రభు నీకు వందనాలు అందరి జీవితాల్లో ప్రభువా ఈ రీతిగానే ఇదిగో పరలోకమందు కూడా దేవదూతలు మానక నీ నామాన్ని స్తుతించాయట నీ నామాన్ని కనపరచాయట దేవా నీకు వందనాలు అదే రీతిగా ఈ లోకమందు ఇదిగో తండ్రి నీకు స్తోత్రం నాయన మేమందరము కలిగిన మా కుటుంబ జీవితాలంతటిలో నీ నామాన్ని మేము పరిచే కుటుంబాలుగా సదాకాలం వర్ధిల్లే భాగ్యత మాకందరికి దయచేయమని ఏ రీతిగా నీ సన్నిధానంలో స్తుతించి ఆరాధించే బాధ్యత ప్రతి దినము ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరము మా జీవితాల్లో మేము కలిగిన ఈ జీవితాంతం వరకు మాకందరికి సంపూర్ణంగా దయచేసి నీ నామాన్ని మహిమపరచుకోమని చేయబడిన ఈ స్తుతి ఆరాధనకు ప్రార్థన నీ పాదముల చెంత చేర్చి మమ్మల్ని అందరినీ దీవించి నీ నామాన్ని మరింత మహిమపరచుకోమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి ఉన్నత పరిశుద్ధ శ్రేష్టమైన నామములో స్తుతి ఆరాధన సమర్పించి వేడుకొని చిన్నాను పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. అందరం కూర్చుందాం. గడిచిన దినముల్లో ఆ మహాగొప్ప దేవుడు మన జీవితాల్లో మీ జీవితాల్లో ఒకవేళ ఏమైనా
ఏళ్ళు జరిపిస్తే త్వరగా లేచి ముందుకొచ్చి పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడొచ్చి సంఘస్థులందరూ ప్రభుదేవుడికి వందనాలు. మొన్న బుధవారం రోజున తెల్లవారుజామున 3:30కు ఫ్యాన్ ఇంట్లో సడన్గా మూసి పడ్డది కింద. దాని పక్కనే నేను పండుకున్నా. నేను నా చిన్న బాబు ఇద్దరం పోయి ఇంట్లో పండుకున్నప్పుడు అది సడన్గా అసలుకి అది కొంచెం కూడా ఇట్లా సౌండ్ కూడా లేదు, దాని ఆలవాళ్ళు కూడా ఏది లేదు. సడన్గా తెగి కింద పడిపోయింది. కింద పడిపోయి నాకు అది చాలా అసలుకి అంత ముందుకే ఒక పాడి పిండంగా ఉండగా నాకు నీ కన్నులను చూసిన ప్రభు అని నేను ఆ పాట పాడుకుంటూ నేను పండుకుంటున్నా అట్లా నిద్ర పట్టింది అంతే. అది మూసి ఎంపట కింద పడిపోయింది. ఫ్యాన్ పడిపోయింది. ఎంపట లేచి మోక నుంచి దేవునికి ప్రభు అని చిత్తం నా పట్ల ఏమై ఉన్నదో కానీ ప్రభు అని నేను ప్రార్థన చేసుకొని దేవుని కృతజ్ఞతలు చెల్లించాను. ఆ సమయంలో దేవాది దేవుడు నా ప్రాణాలు నిలబెట్టిన యేసేకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా ముందు సమయంలో దేవుడు నా జీవితంలో ఇంకెన్నో మేలులు చేయాలని మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్ ఆమేన్. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే తీర్చిన వెంబడించిన బండవు, నీవే నాత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, ఎలవరపడినే కొండవై పూనా కనులే తురునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ప్రభు సన్నిధానంలో ఆయన చేసిన మేలును మీ హృదయాల్లో ఈ సమయంలో ప్రేరేపించబడితే త్వరగా పంచుకోండి. అందరికి వందనాలు. అమ్మగారి దయానికి వందనాలు. నా సాక్ష్యం ఇగో మేమెంతో దేవుళ్ళకి మేము ఎందుకు పూజ చేసేవాళ్ళం. అయితే 5-6 సంవత్సరాల కింద మాకెంతో ఇక్కడ వేరే ఇల్లు అమ్ముకొని ఇక్కడ వచ్చినాక మాకెంతో మేము ఏదో అన్నీ మంచిగా సంపాదించుకునే మూమెంట్లోనే ఒక ఏందో ఎవరో పుణ్యం అయ్యి అది ఊగా ఒంటే దయ్యం వచ్చినట్టు ఆ మేకలు చచ్చిపోవడం, పిల్లలు చచ్చిపోవడం, మేక పిల్లలు చచ్చిపోవడం, ఏదో ఒకటి ఎన్ని మందులు పోసినా ఎక్కడ పోయినా తక్కువ అయితే లేదు. అయిపోగా కూడా మనుషులకు కూడా ఏదో ఒకటి జరుగుతుంది. నిద్ర లేక ఆయనకి బాగా తాగడం బానిసైడు. మైసమ్మతోటి ఎంతో తాగి తిరుగుతుండు కానీ ఏందని మీకు మాకు తెలుస్తలేదు. ఎక్కడ పోయినా విగ్రహాలకు దేవుళ్ళకి అడిపోతాం కానీ మాకు అసలే అర్థం కాకుండా ఉంటే ఎంత పోయినా ఇంకా ఎక్కడ పోయినా లక్షలు 20,000 30,000 ఆ దేవుని కాడ పోతున్నాం కానీ అస్సలు తక్కువ కాకుండా ఉంటే ఆఖరికి ఇంకా లాస్ట్లో ఎంతో అన్నీ చచ్చిపోయాము. పిల్లగాడు కాలేడు, నాకు యాక్సిడెంట్ అయి పండిరిగి 70 కుంటారా నాకు పడే పిల్ల పెద్ద 9 ఏళ్ళకి బట్టలు అయి పిల్ల నైట్ లేచిపోయేది. అందరికీ అన్ని నష్టాలు జరిగినా కూడా ఒక పిల్ల ఇంటి ముందర కూడా పిల్ల చచ్చిపోయింది. మా ఇంటి ముందర కూడా ఎన్నో జరిగిన ఎక్కడ పోయినా తక్కువ కాలేదు. చికెన్ షాప్ నాయన తిరుపతయ్య, ఆ తిరుపతి నేను చెప్పిండు రారా మీరు గుణాల గురించి మీరు రారి దేవుళ్ళకి మీ అదృష్టం తక్కువ అయితే కాదు అన్నాడు. చిన్నగా అలా 2-3 ఆడాలు 2-3 నెలకు కాగానే మంచిగా అయింది. దేవుడు ఏక దీవించుగా. బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై, నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను. నీ మాటలే ఔషధమై గాయములు గట్టెను. నీ మాటే మధురం రాజులకే
నువ్వు కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా ప్రభు సన్నిధానంలో ఆయన చేస్తున్న మేలులను సమయం ముందు ప్రేరేపించబడితే త్వరగా లేచి పంచుకోండి. ఎవరు లేనట్లయితే మనందరం లేచి నిలబడతాం. అందరం లేచి నిలబడి ప్రభు సన్నిధానంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. రైట్. 131వ కీర్తన, పేజీ నెంబర్ 522, పాత నిబంధన. పేజీ నెంబర్ 522, పాత నిబంధన. 131వ కీర్తన. ఇందులో 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు సమయం ముందు చదువుకొని మిగతా సమయం ప్రభు సన్నిధానంలో దైవజనులకు అప్పగిద్దాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీరు చూచునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నేను నా ప్రాణమును నిమ్మల పరచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇటు మాటను దేవాల దేవుడు మనందరి బడిలో దీవించును గాక. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యమును బట్టి, చదవబడిన వాక్యమును బట్టి, ముందుంచబడిన దైవికమైన వర్తమానమును బట్టి ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడితే ప్రార్థన చేయండి.